ఎన్నికల ముందు ఆయన పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారారు. సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఆ నేత ఇప్పుడు ఎక్కడున్నారు? ఎన్నికల తర్వాత ఆ మాజీ ఎమ్మెల్యే ప్రజల్లో కనిపించకపోవడానికి గల కారణాలేంటి? ఆయనకు కేసులు భయం పట్టుకుందా? ఆయన మళ్ళీ పాలిటిక్స్లో యాక్టివ్ అవుతారా, లేక సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతారా? మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విమర్శలు ఎదుర్కొన్న మాజీ ఎమ్మెల్యే రాజకీయ రంగులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? ఇంతకీ ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. పంజుగుల రోహిత్ రెడ్డి అలియాస్ పైలట్ రోహిత్ రెడ్డి తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు. ఆయన పేరు చెప్పగానే గబుక్కున గుర్తుకొచ్చేది ఎమ్మెల్యేల కొనుగోలు కేసే. దేనిపై ఎవరిపై పోరాడాలో తెలియని పరిస్థితిలో పైలట్ రోహిత్ రెడ్డి రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే అప్పట్లో తాండూరులో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరైతే కనిపించడం లేదు. కానీ రోహిత్కు సొంత పార్టీలోనే శత్రువులున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఒక పక్క కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూనే మరోపక్క ఎన్నికల బరిలో నిలిచి బొక్కబోర్లా పడ్డారు. రోహిత్ రెడ్డిపై కాంగ్రెస్ మాజీ జెడ్పీటీసీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. దీంతో సీన్ రివర్స్ అయింది. ఒకప్పుడు స్టేట్ పాలిటిక్స్ లో కాకరేపిన ఆయన గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎక్కడా కనిపించకుండా పోయారు. దీంతో ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పైలట్ రోహిత్ రెడ్డి 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయనను పీఆర్పీ తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది. తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పీఆర్పీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. 2018లో గులాబీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆయన 2018 ఎన్నికల్లో కాంగ్రెస్లో చేరి పట్నం మహేందర్ రెడ్డిపై విజయం సాధించారు. అనంతరం పైలట్ రోహిత్ రెడ్డి 2019లో చెయ్యి పార్టీకి రామ్ చెప్పి చక్కగా కారెక్కేశారు. అయితే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అప్పట్లో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విమర్శలు ఎదుర్కొన్న ఆయన ఓవర్ యాక్షన్తో వరుసగా వివాదాల్లో చిక్కుకున్నారు. ఎమ్మెల్యేల వివాదంతో ఆయనకు భద్రత పెంచింది ప్రభుత్వం. ఏకంగా ఆ భద్రతా సిబ్బందితోనే చేసిన రీల్స్పై దుమారం రేపాయి. రోహిత్ రెడ్డికి ఇరువైపులా పోలీసులు, గన్మెన్లు నడిచి వస్తుంటే ఆయన రాజసంగా మధ్యలో నడుస్తూ వస్తున్నట్టుగా షూట్ చేశారు. ప్రభుత్వం కల్పించిన సెక్యూరిటీ సిబ్బందితో ఇలా రీల్స్ చేయడంపై ప్రజలు ఆయనపై దుమ్మెత్తిపోశారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. ఎన్నికల్లో ముందు ఆయన ఎన్ని మ్యాజిక్కులు జిమ్మిక్కులు చేసినా అవేమీ పని చేయలేదు. కేసీఆర్కు పైలట్ రోహిత్ రెడ్డి ఓవర్ యాక్షన్కు ప్రజలు తమ ఓటు ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రజలు కొట్టిన దెబ్బకి ఎక్కడా కనిపించకుండా పోయారు. ఇక అంతే, అప్పటి నుంచి ఆయన పాలిటిక్స్లో యాక్టివ్గా లేరని టాక్ వినిపిస్తోంది. దీంతో ఆయన పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్లో కేసుల గోల, కవిత వ్యవహారం, కాళేశ్వరం కుంపటి నుంచి బీఆర్ఎస్ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ దశలో సరైన రీతిలోనే ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తోన్న భవిష్యత్తులో అధికార కాంగ్రెస్ నుంచి అటు కేంద్రంలో అధికారాన్ని చెలాయిస్తోన్న బీజేపీ నుంచి బీఆర్ఎస్ ముఖ్య నేతలకు ముప్పు తప్పదనే భావనతో చాలామంది నేతలు ఉన్నారని తెలుస్తోంది. ఈ దశలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీని భావిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల కారు దిగి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే బాటలో మరికొందరు నేతలు పయనిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాండూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గులాబీ పార్టీకి గుడ్ బై చెబుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.